హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో రిటైర్డ్ ఉద్యోగులలో అంటే పెన్షనర్లలో వీరందరికీ పెండింగ్ బిల్లులు పూర్తి స్థాయిలో జమ. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన గత ఏప్రిల్ 23వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం అనగా క్యాబినెట్ సమావేశం ఈ క్యాబినెట్ లో అత్యంత కీలకమైన సమావేశాన్ని అయితే నిర్వహించింది. మరి ఈ సమావేశంలో రాష్ట్రంలోని వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగుల జీవితాలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం తీసుకోబడింది. మరి పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన దాదాపు 8,000 కోట్ల రూపాయల బకాయిలను అనగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపంలో రావాల్సిన 8,000 crores ని రాబోయే 100 రోజుల లోపల ఎలాగైనా సరే చెల్లించి తీరాలి అని చెప్పేసి క్యాబినెట్ లో తీర్మానించడం జరిగింది. దీనికి సంబంధించి ఒక పక్క కార్యాచరణను లేదా ప్రణాళికను యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయాలని అయితే మంత్రివర్గం అధికారులను ఆదేశించింది. కేవలం రిటైర్డ్ ఉద్యోగులే కాకుండా ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు కూడా సుమారుగా 6,200 కోట్ల రూపాయల మేర వివిధ రకాల ప్రయోజనాలు అయితే అందవలసి ఉంది. వెరసి మొత్తం 14,200 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఉద్యోగ వర్గాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బాధ్యత ఉందని అధికారులు ఈ సమావేశంలో అయితే సమర్పించిన నివేదికల ద్వారా స్పష్టమైంది. మరి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఒక ఉద్యోగి పదవి విరమణ పొందిన వెంటనే కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే వారికి రావాల్సిన గ్రాట్యుటీ, కమ్యూటేషన్, పెన్షన్ వంటి అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి ఖాతాల్లో అయితే జమ అయ్యేవి. అయితే గడిచిన 10 ఏళ్ల కాలంలో అంటే గత ప్రభుత్వ హయాంలో ఈ ఆర్థిక క్రమశిక్షణ తప్పిందని, తద్వారా ఈ బకాయిలు వేల కోట్ల రూపాయలకు పెరిగిపోయి గుట్టలా పేరుపోయాయని అయితే ప్రభుత్వం అభిప్రాయపడింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ బకాయిలను సక్రమంగా చెల్లించలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బహిరంగంగానే అంగీకరిస్తూ గత 14-15 నెలలుగా పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి నెల సుమారు 750 నుండి 800 కోట్ల రూపాయలను రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రయోజనాల కోసం కేటాయిస్తూ చెల్లింపులు చేస్తున్నప్పటికీ ఇంకా పెండింగ్ లో ఉన్న మొత్తం చాలా ఎక్కువగా ఉంది. తమ కష్టార్జితం కోసం జీవితాంతం పనిచేసి పొందిన హక్కుల కోసం రిటైర్డ్ ఉద్యోగులు వృద్ధాప్యంలో కార్యాలయాల చుట్టూ, సచివాలయాల చుట్టూగా తిరగడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాల్సిన వారు తమ సొంత డబ్బుల కోసం అధికారుల వద్దకు వెళ్లి అభ్యర్థించాల్సిన పరిస్థితి రావడం వారిలో తీవ్రమైన ఆవేదనను, నిరాశను కలిగిస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించిందని, పెన్షనర్ల కష్టాలను తీర్చడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. మే 4వ తేదీన జరగబోయే తదుపరి కేబినెట్ సమావేశంలో ఈ నిధులను ఎలా సమీకరించాలి మరియు చెల్లింపుల ప్రక్రియ ఎలా వేగవంతం చేయాలి అనే దానిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం క్లిష్టంగా ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా అంటే ఇతర వనరుల నుండి నిధులను సేకరించి అయినా సరే ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం గట్టిగా సంకల్పించింది. ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం కోసం ఒక సాహసోపేతమైన ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు వీరి జీతాల నుంచి 50% కోత విధించి ఆ మొత్తాన్ని రిటైర్డ్ ఉద్యోగుల బిల్లుల చెల్లింపుల కోసం వినియోగించాలని తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. అంటే పాలకులు తమ సొంత ఆదాయాన్ని త్యాగం చేసి అయినా సరే పెద్దలైన రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు తుడవాలని అయితే భావిస్తూ ఉన్నారు. అలాగే నిధుల సమీకరణ కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం సబ్ కమిటీ త్వరలోనే ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలతో సమావేశం కానుంది. ఆయా సంఘాల నుంచి వచ్చే సూచనలను స్వీకరించి ఈ బకాయిల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు వేయాలని అయితే క్యాబినెట్ సూచించింది. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం పెన్షనర్ల యొక్క సమస్యల పట్ల ఒక సానుకూల దృక్పథంతో ఆలోచన చేయడం మంచి పరిణామం. అయితే రోగం ఒకటైతే వైద్యం మరొకటి అన్న చందంగా కాకుండా అసలు సమస్య ఎక్కడుందో గుర్తించాల్సిన అవసరం ఉంది.
ప్రజాప్రతినిధుల జీవితాల్లో కోత విధించడం అనేది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే కావచ్చు. దీనివల్ల కొంతమేర కొంత మొత్తం నిధులు సమకూరిన మొత్తం 14,200 కోట్లను సర్దుబాటు చేయడం కష్టమైన పని. ఎన్నికల సమయంలో ఇచ్చే వారి హామీలు, అనవసరమైన ఖర్చులు రాష్ట్ర బడ్జెట్‌పై తీవ్ర భారాన్ని మోపుతున్నాయని, ఇవే అసలు సమస్యకు మూల కారణమని అయితే విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈ అనవసర ఖర్చులను తగ్గించుకొని ఆర్థిక క్రమశిక్షణను పాటించనంత కాలం ఇటువంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ ఉద్భవిస్తూనే ఉంటాయి. దురదృష్టవశాత్తు తెలంగాణలో గత కొంతకాలంగా తమ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ముందే సరైన వైద్యం చేయించుకోలేక లేదా ఆర్థిక ఇబ్బందులతోనో చాలామంది వృద్ధ ఉద్యోగులు మరణించడం హృదయ విదారకమైనటువంటి విషయము. తాము దాచుకున్న సొమ్మును తమ చేతులతో అందుకోకుండానే వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళటం అనేది సమాజానికి, ప్రభుత్వానికి మాయని మచ్చ. అందుకే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన ఈ 100 రోజుల గడువు మరియు ఈ ప్రణాళికలు ఏ మేరకు ఆచరణలోకి వస్తాయో వేచి చూడాలి. ఒక ఆలోచన అనేది కాగితం మీద బాగున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో అమలైన ప్రతి పెన్షనర్ ఖాతాలో నగదు జమైనప్పుడే ఈ ప్రయత్నానికి నిజమైన విజయం లభిస్తుంది. ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకుని వృద్ధాప్యంలో ఉన్న పెద్దలకు భరోసా ఇవ్వాలనైతే అందరము కోరుకుందాము.